హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఎక్కడ చూసినా చికిరి చికిరి చికిరి. మొత్తానికి ఇప్పుడైతే ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. అన్న ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చికిరి చికిరి దెబ్బ మామూలుగా లేదు అసలు. జస్ట్ విజువల్ ప్లే చేస్తూ మాట్లాడుకుందామా? అంటే నిన్న దీంట్లో కూడా నేను చెప్పాను, రెహమాన్ సాంగ్స్ వింటూ వింటూ ఉంటే బాగా ఎక్కుతాయని. ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ పాట చికిరి చికిరి ఆల్రెడీ బీట్ విన్నాం కదా, బీట్ అద్భుతం. ఈ బీట్కి డాన్స్ చూడండి, అసలుకి ఈ స్టైల్ ఈ మూమెంట్లో ఎవరు ఆ డాన్స్ చేయలేరు. సో అంత మోకాళ్ళ మీద కూర్చొని ఒక స్టెప్ అంత గ్రేస్తో వేయటం అంటే బాబాయికి చేసిన నిజంగా చెప్పాలంటే పులి సినిమా మ్యూజిక్ ఈయనే ఇచ్చాడు. అదే అందులో కొన్ని ప్రయోగాలు చేశాడు. పులి సినిమాలో కొన్ని ప్రయోగాలు చేశాడు. కొంత లోపల ఎక్కడో రెహమాన్ మ్యూజిక్ అంటే అవుట్ డేట్ అయిపోయాడు కదా అని ఒక భయం ఉంది. అందులో డౌట్ ఏం లేదు. బుచ్చిబాబుకు ఉందేమో కాన్ఫిడెన్స్, కానీ చాలా మందికి కాన్ఫిడెన్స్ లేదు. రెహమాన్ అవుట్ డేట్ అయిపోయాడు కదా, ఇప్పుడంతా తమన్ బీట్లు నడుస్తున్నాయి కదా అనుకునే పరిస్థితి. కానీ నేను కూడా అనుకున్నాను, కానీ ఆ చిక్కిరి మొదట ఆ చిన్నది బిట్ వదిలేడు కదా, బిట్ వదిలిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగుంటుంది ఇది సాంగ్ అని అనిపించింది. బట్ సాంగ్ విన్నాక హరీష్ ఏముంది, సూపర్ అడిక్ట్ అయిపోతాం. ఇక్కడ చూడండి, ఇతని పేరు హిట్ అయిందని చెప్పాలి. ఒక్క నిమిషం, ఒక టేక్ తీసుకో. ఇక్కడ ఇంకా మెయిన్గా నాకు తెలిసి వీళ్ళిద్దరు కాంబినేషన్, ఒకప్పుడు చిరంజీవి గారిది శ్రీదేవి గారి కాంబినేషన్ డాన్సర్ అయినా కానీ రామ్ చరణ్ అద్భుతంగా నాకు ఇందులో పాటలు కావాలని చెప్పి పెట్టించుకోడు. కానీ రామ్ చరణ్కి సందర్భానుసారంగా డాన్స్ వేయడానికి ఇష్టపడతాడు ఆయన, ఈ సందర్భానికి తగ్గట్టుగా. అందులో కూడా ప్రతి పాటలో కూడా కొన్ని స్టెప్సే పెడతాడు, కానీ కథలో భాగంగానే రావాలి తప్ప అట్లా కాకుండా డాన్స్ కోసమే. ఒక సీన్ ఇక్కడ కనిపిస్తుంది గోడ దగ్గర నుంచి, చాలా మాస్ లుక్, అంటే రంగస్థలంలోనే మాస్ గా కనిపించారు అనుకుంటే ఇక్కడ చూడండి అసలు ఆ మెడలో చైన్, ఆ డ్రెస్సింగ్స్, ఆ హెయిర్ చూసారు అసలు ఎంత గడ్డం పెంచుకుని. మీరు కొత్తగా ఇప్పుడు ట్రెండ్ అయిపోతాయి ఈ షర్ట్స్ అన్ని చూడండి. పాటలో 4 షర్ట్స్ ఏమో మార్చాడు. 4 షర్ట్స్ కూడా కలర్ఫుల్గా డిఫరెంట్ డిజైన్లో ఉన్నాయి. ఇవి మేబీ నేను అనుకోవడం ఇవి రాబోతాయి, మార్కెట్లోకి రాబోతాయి. ఇక ఆ క్రికెట్ షాట్ కూడా మీరు చూస్తే సాంగ్ లో కూడా క్రికెట్ షాట్ మేనరిజం అనమాట. నాకు తెలిసి ఆ సినిమాలో ఈ స్టెప్ నిజంగా ఇది ట్రెండ్, ఎప్పటికే ట్రెండ్ సృష్టించింది. అద్భుతం అని చెప్పాలి. యు లవ్ ఇట్. ఈ సాంగ్ని మీరు ఇష్టపడతారు ఖచ్చితంగా. ఒకటోసారి నేను చెప్తున్నా గుడ్ బాగుంది, రెండోసారి భలే ఉంది, మూడోసారి అబ్బా ఎంత బాగుందా, నాలుగోసారి ఇక ఐదోసారి వినాలనిపించేలా ఉంటుంది. బ్యూటిఫుల్ సాంగ్ హరీష్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే అందరూ మరొక రామ్ చరణ్ గారిని, నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారిని శ్రీదేవి గారిని ఎలా చూసామో అలా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు క్యూట్ కాంబినేషన్. అబ్బని తీయని దెబ్బ ఎవరైనా మర్చిపోగలుగుతారా? ఇప్పటికీ మర్చిపోలేం, ఎప్పటికీ మర్చిపోలేం. మళ్ళీ అలాంటి దెబ్బే మళ్ళీ ఇందులో కొడుతున్నారు. అంతే, అటు ఒక తండ్రి కొడుకుగా ఆయన, ఈవెన్ తల్లికి కూతురుగా వీళ్ళిద్దరు చాలా బ్యూటిఫుల్ పర్ఫెక్ట్ యాక్టర్. బుచ్చిబాబు క్రెడిట్ అంతా నీదే, ప్రతిదీ దగ్గరుండి చేయించుకున్నావు. అలాగే రామ్ చరణ్ని ఎలా ఎలివేట్ చేయాలో అలా ఎలివేట్ చేశావు. రామ్ చరణ్ని ముఖ్యంగా ఆయన డాన్స్ ప్రతిభను చూపించాలంటే సరైన డాన్స్ డైరెక్టర్ ఉండాలరా బాబు అని చెప్పేసి విమర్శలకు వెరవకుండా మళ్ళీ ఈయన తీసుకొచ్చి జానీ మాస్టర్తో మళ్ళీ డాన్స్ కంపోజ్ చేయించావు. సో మ్యూజిక్ దగ్గరుండి రేఆర్ రెహమాన్తో పాడు చేయకుండా చేయించుకున్నావు. క్రెడిట్ అంతా నీదేనయ్యా. పిఠాపురం దెబ్బ చూపించాడు, పిఠాపురం తాలూకా. అంతే. థ్యాంక్ యూ.